లక్షల వరకు చేస్తానని చెప్పన్నాడు. అతి తొందరలో మీకు అది కూడా ఒక తీపి కబురు ఇవ్వబోతున్నాడు. మీకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చే పథకం కూడా అతి తొందరలో మీకు చెప్పినట్టుగానే తీసుకురాబోతున్నాడు. ఎలక్షన్ల ముందు రాష్ట్రం విధ్వంసమైంది. ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. మహిళా తల్లులారా ఒక్కసారి ఆలోచించండి. మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు. ఈరోజు మనకు పని చేసుకుంటే ఉపాధి లేదు. అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం అంతా అప్పుల పాలవుతుంది. కాబట్టి ఈసారి మాకు అవకాశం ఇవ్వండి, మీకు అన్ని రకాలుగా చేస్తామని సూపర్ 6 పథకాలను మేము ముందు పెడితే మీ తల్లులందరూ కూడా మగవాళ్ళ కంటే కూడా శక్తివంతులు మీరు. కాబట్టి మీ తల్లులందరూ కూడా మంచి మనసుతో ఆలోచించారు. కాబట్టి భర్తలు నొప్పించారు, బిడ్డలు నొప్పించారు, మామలు నొప్పించారు, తల్లిదండ్రులు నొప్పించి అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మీరు ఓట్లేస్తే మీరేసిన ఓట్లతో 30,000 మెజార్టీ కావలలో కని వినిగి చరిత్రలో నాకు వచ్చిందంటే మీరేస్తే తప్ప ఎవరేస్తే వస్తుంది తల్లులారా. అందుకే మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అందుకోసం మీకు సూపర్ 6 పథకాలలో ఈ రోజున చెప్పినట్టుగానే గెలిచింది జూన్ 4వ తేదీ, ప్రమాణం స్వీకారం చేసింది ముఖ్యమంత్రి గారు జూన్ 12వ తేదీ, నేను ప్రమాణం స్వీకారం చేసింది జూన్ 22వ తేదీ. జూలై 1వ తేదీ మీ తలుపు తట్టాం. ఉదయం 5 గంటలకే మా కార్యకర్తలు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు ఇంటింటికి వచ్చి 4,000 రూపాయలు డబ్బులు ఎత్తుకొచ్చి అవ్వ తాతల్ని ఆనందింపజేసిన పార్టీ కూడా సంకీర్ణ ప్రభుత్వమైన ఈ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అధినాయకుడైన చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజున మీరు అందరూ కూడా ఆగస్టు 15వ తేదీ దేశానికి స్వతంత్రం వస్తే మా మహిళా తల్లులకి అందరికీ మరో స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి తండ్రి చంద్రబాబు నాయుడు ఉచితంగా బస్సుల్లో ఫ్రీగా ఎక్కడికైనా వెళ్ళే విధంగా ఈరోజు నవరాత్రి ఉత్సవాలు వస్తున్నాయి. విజయవాడ పోవాలి, శ్రీశైలం పోవాలి, కాళహస్తి పోవాలి, ఏ గుడికి పోవాలన్నా ఏ బస్సు ఎక్కినా టికెట్ లేకుండా తీసుకుపోయే ఆడవాళ్ళని మర్యాదగా తీసుకుపోయే పార్టీ అంటూ ఉందంటే అది తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంబంధించినటువంటి పార్టీలే. అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నా. ఈ రోజున మీకు అందరూ కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. ఈ గ్యాస్ సిలిండర్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అతి తొందరలో దానికి కూడా ఇట్లా కాదు, మూడు సిలిండర్లకు సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ని ఒక్కసారి మా తల్లుల అకౌంట్లో వేస్తే ఎలా ఉంటుందని కూడా మమ్మల్ని అడిగాడు చంద్రబాబు నాయుడు. అది కూడా తొందరలో 3 సిలిండర్ల డబ్బులు కూడా మీకు అకౌంట్కి వేసే ఆలోచన కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మీ లోన్లను 20 లక్షలు కాదు 30 లక్షల రూపాయల దాకా పెంచి ఇంకా మిమ్మల్ని ఆర్థికంగా ఎదిగించేదానికి అవకాశం కల్పించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు. సిలిండర్లు ఇచ్చారు, ఈరోజు ఫ్రీ బస్ పథకం ఇచ్చారు. మన బిడ్డల్ని మనం చదివించుకోవాలి, కన్నాం మన బిడ్డల్ని మన ప్రయోజకులు చేసుకోవాలి. కానీ ఒక్కసారైనా ఎక్కడో ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు లేక ఉన్నట్టుండి మన బిడ్డలను చదివించడానికి ఇబ్బంది పడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇబ్బందులు పడవద్దు. మీ ఇంటి పెద్ద బిడ్డగా నేనున్నానని ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందన కింద ఒక్కొక్కరికి 13,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో వేశారు. 2,000 రూపాయలు మీ బిడ్డల పుస్తకాల కోసం, యూనిఫామ్ల కోసం, షూ కోసం, సాక్సుల కోసం, యూనిఫామ్ కోసం 2,000 రూపాయలు అంటే దాని విలువ 5,000 రూపాయలు మీరు కొనాలంటే దాన్ని అన్ని కంపెనీలతో మన లోకేష్ బాబు మాట్లాడి దాన్ని 2,000 రూపాయలకే పిల్లలకి ఈరోజు చూసారా యూనిఫామ్ ఎంత గొప్పగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. మంచి యూనిఫామ్ ఇచ్చారు, మంచి షూ ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు, అన్ని ఇచ్చి 2,000 రూపాయలు మన బిడ్డల తరపున వాటిని కొనిస్తే 13,000 రూపాయలు మన బిడ్డల చదువుల కోసం మీ అకౌంట్లో వేస్తే మీరందరూ కూడా దాన్ని పొదుపుగా భావించి ఆ డబ్బును బ్యాంకులో ఉంచుకొని మీ బిడ్డల ఉన్నత చదువుల కోసం, మీ బిడ్డల ట్యూషన్లు చెప్పించేందుకోసం, మనం పడ్డ కష్టాలు మన బిడ్డలు పడకుండా ఉండాలంటే, వాళ్ళు భారత నాయకులుగా ఎదగాలంటే, ఒక మంచి ఇంజనీర్ గానో డాక్టర్ గానో ఏదో ఒక ఉద్యోగం రావాలంటే